హలో అందరికి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ బిస్‌గుర్కులు. అసలు బిస్‌గుర్కులు అంటే ఏంటి? అందులో మనీ ఎలా ఎర్న్ చేయాలి? అసలు ఏం చేస్తే మనీ వస్తది? ఇందులో ఎన్రోల్ అవ్వాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? అన్న దాని కోసం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు లెట్ మీ ఇంట్రొడ్యూస్ మైసెల్ఫ్. నా పేరు రాజు. ఐయామ్ ఫ్రమ్ ఏలూరు. నా గురించి చెప్పాలంటే ఒక పక్కా మిడిల్ క్లాస్ అబ్బాయి. తెలిసిందే కదా! మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమన్నా కొనుక్కోవాలంటే ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే చేయాలి. అలా చేస్తే గాని మా డ్యాడీ సాలరీ వచ్చినప్పుడు నాకు 500 ఇచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది. డ్యాడీ సంపాదన అయిపోయింది. ఆయన వీక్ అయిపోతున్నారు. నేను పనికి వెళ్ళడం స్టార్ట్ చేశా. చదువు ఆపేసా. అయినా సరే మనీ చాలటం లేదు. అప్పుడే నాకు యూట్యూబ్‌లో ఈ బిజ్‌గుర్కుల్ అనే వెబ్‌సైట్ దొరికింది. అసలు ఈ బిజ్‌గుర్కుల్ ఏంటి అని తెలుసుకోవడం కోసం యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూసా. గూగుల్‌లో చాలానే సెర్చ్ చేసిన తర్వాత నాకు ఈ బిజ్‌గుర్కుల్‌కి సంబంధించిన లీగాలిటీ సర్టిఫికేట్ దొరికింది. అప్పుడు నాకింక అర్థమైపోయింది. ఇది 100% ట్రస్టెడ్ అని. ఇంకా తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి మనీ తీసుకొని అప్పుడు బిస్గురుకుల్లో ఎన్రోల్ అయ్యా. అప్పుడు మనం టాపిక్‌లోకెళ్దాం. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే అసలు బిస్గురుకులు అంటే ఏంటి? బిస్గురుకులు అనేది ఈ లెర్నింగ్ అని ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్. ఎడ్‌టెక్ అంటే ఓన్లీ ఎడ్యుకేషనల్ స్టఫ్ మాత్రమే ఉంటది. దీంట్లో ఎటువంటి ప్రొడక్ట్‌లు ఇలాంటివి ఏమి ఉండవు. లైక్ వేదాంతు, బైజూస్ వీటిలాగా. దీంట్లో మాత్రం మనం నేర్చుకోవాల్సింది మాత్రమే ఉంటది. కానీ దీంట్లో మనం నేర్చుకున్న స్కిల్స్‌ని యూజ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నేర్చుకున్న స్కిల్స్‌తో మనీ ఎలా ఎర్న్ చేయాలంటే దీనిలో 26 హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ ఉంటాయన్నమాట. ఆ డిజిటల్ స్కిల్స్‌ని యూజ్ చేసి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. స్కిల్స్ డెవలప్‌మెంట్ ఇటువంటి హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ బై కోర్సెస్ అంటే దీంట్లో నేర్చుకున్న కోర్సెస్‌ని మనం యూజ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఇంకోటొచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో దీని గురించి ప్రమోట్ చేయడం. లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇటువంటి ప్లాట్‌ఫామ్స్‌లో దీని గురించి ప్రమోట్ చేసి మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే నెక్స్ట్ ఒకటొచ్చేసి లెర్నింగ్ ప్లస్ ఎర్నింగ్ స్కామ్ అయి ఉంటది భయ్యా ఇదని మీరు అనుకోవచ్చు. కానీ అది తప్పు. ఓన్లీ ఈ సర్టిఫికేట్ MCA.gov.in రిజిస్టర్ అయిన లీగాలిటీ సర్టిఫికేట్ ఇది. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. జాగ్రత్తగా చూసుకొని పాస్ చేసి చూసుకోండి. అర్థం కాకపోతే నా డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! లెర్నింగ్‌తో పాటు ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు అని. అది ఎలా అంటే మీరు ఎర్న్ చేసిన మనీ మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుద్ది. అప్పుడు 5% ట్యాక్స్ డిడక్ట్ అయ్యి మిగిలిన అమౌంట్ మన బ్యాంక్‌లోకి పడతది. 5% ట్యాక్స్ డిడక్ట్ అయిందంటే ఇది లీగల్ పర్పస్ కోసం ట్యాక్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే వే ఆఫ్ ఎర్నింగ్స్. వే ఆఫ్ ఎర్నింగ్స్ అంటే దీంట్లో ఎన్ని విధాలుగా మనీ ఎర్న్ చేయొచ్చు అనేది కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా క్లియర్‌గా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ మనం కోర్స్ తీసుకొని దాంట్లో మనం అఫిలియేట్‌గా జాయిన్ అవ్వాలి. తర్వాత మీ మెంటర్ ద్వారా ఒక 7 డేస్ బేసిక్ ట్రైనింగ్ ఉంటది. నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న బండిల్స్‌ని ఏదో ఒక బండిని దాన్ని ప్రమోట్ చేసి మీ రిఫరల్ లింక్ ద్వారా ఎవరన్నా ఎ ఎన్రోల్ అవుతే దాంట్లో నుంచి మీకు కమిషన్ జనరేట్ అవుతది. ఆ జనరేట్ అయిన కమిషన్‌లో టాక్స్ డిడక్ట్ అయ్యి మిగిలినది మీ బ్యాంక్ అకౌంట్‌లో అయితే పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కొత్త ప్రొడక్ట్‌ది అన్బాక్సింగ్ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఇటువంటి వాటిల్లో పెట్టి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఆ లింక్ క్లిక్ చేసి బై చేయండి అని అంటారు. అదే రిఫరల్ లింక్ అనమాట. అదొక అఫిలియేట్ లింక్. ఆ అఫిలియేట్ లింక్ ఏంటంటే దాన్ని క్లిక్ చేసి ఎవరన్నా గనక దాన్ని క్లిక్ చేసి కొన్నారంటే దాంట్లో నుంచి మనకి కమిషన్ జనరేట్ అవుతది. ఆ వచ్చిన కమిషన్‌లో సగం ఆ కంపెనీ వాళ్ళు తీసుకొని మిగిలిన సగం మనకి ఇస్తారనమాట. దీన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సెకండ్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే దీంట్లో ఉన్న హై డిమాండింగ్ స్కిల్స్‌ని మీరు నేర్చుకొని దాంట్లో సర్టిఫైడ్ అయ్యి వాటి ద్వారా మీరు జాబ్ తెచ్చుకొనో లేదంటే ఫ్రీలాన్సర్ కిందన వర్క్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. దీంట్లో వచ్చిన సర్టిఫికేట్స్ మనం జాబ్ రెజ్యూమ్‌లో పెట్టుకొని జాబ్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా గవర్నమెంట్ రిజిస్టర్డ్ వెబ్‌సైట్ కాబట్టి మనం జాబ్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. బిజ్‌గురుకుల్ కంపెనీ ఫౌండర్స్ రితీష్ తివారీ అండ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ గారికి ఉద్యోగ రత్న అవార్డు కూడా వచ్చింది. అది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్. అంతేగాక మన బిజ్‌గురుకుల్ ఎన్ని మీడియాలతో టై అప్ అయిందో మీరే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బండిల్స్.
ఎగ్జిక్యూటివ్‌లోని బండిల్స్ బై బండిల్స్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్ బండిల్ ఏంటంటే మార్కెటింగ్ మాస్టరీ, తర్వాతది బ్రాండింగ్ మాస్టరీ, తర్వాత ట్రాఫిక్ మాస్టరీ, ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ అండ్ లాస్ట్ ఫైనాన్స్ మాస్టరీ. ఈ బండిల్స్ ఏది దేనికి ఉపయోగపడుతుందో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చూడండి. ఫస్ట్ బండిల్ వచ్చేసి మార్కెటింగ్ మాస్టరీ. మార్కెటింగ్ మాస్టరీలో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ గురించి సంబంధించిన కోర్స్ అయితే ఉంటుంది. ఇందులో ఎస్ఈఓ అంటే ఏంటి, వర్డ్ ప్రెస్ అంటే ఏంటి, ఈమెయిల్ మార్కెటింగ్ అంటే దీనికి సంబంధించిన అన్ని కోర్సెస్ దీంట్లో ఉంటాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్రాండింగ్ మాస్టరీ అనమాట. దీంట్లో వచ్చేసి 8 కోర్సెస్ ఉంటాయి. 2,00,000+ స్టూడెంట్స్ అయితే ఎన్రోల్ అయ్యి ఉన్నారు. అండ్ ఈ బ్రాండింగ్ మాస్టరీ కొంటే మీకు ఫస్ట్ ఉన్న మార్కెటింగ్ మాస్టరీ ఫ్రీ. ఇందులో అడ్వాన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్, వీడియో సూపర్ స్టార్, మిలియనీర్ సక్సెస్ బ్లూ ప్రింట్, ఫేస్బుక్ మెసెంజర్ మార్కెట్, బేసిక్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్, స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టర్ మైండ్, అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టర్ మైండ్, ఇవన్నీ బ్రాండింగ్ మాస్టరీలో ఉంటాయి. ఫస్ట్ చెప్పినట్టు ముందున్న మార్కెటింగ్ మాస్టరీ ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ థర్డ్ బండిల్ వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ అనమాట. దీంట్లో 17 కోర్సెస్ ఉంటాయి. 10,000+ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఇది కొంటే కనుక ముందున్న 2 కోర్సులు కూడా ఫ్రీ. దీంట్లో వచ్చేసి ఏంటంటే యాడ్స్ మెసెంజర్, యూట్యూబ్ మాస్టర్ మైండ్ అండ్ గూగుల్ యాడ్స్ మాస్టరీ, ఎక్సెల్ మాస్టరీ, ఇంటర్మీడియట్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్, ఈమెయిల్ మార్కెటింగ్ మాస్టరీ, లింక్డ్ఇన్ మాస్టరీ, ఎంఎస్ వర్డ్ మాస్టరీ, ఎంఎస్ పవర్ పాయింట్ మాస్టరీ, ఇటువంటి హై పేయింగ్ స్కిల్స్ అనేది దీంట్లో ఉంటాయి అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ. దీంట్లో 24 కోర్సెస్ ఉంటాయి. 13,000+ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. అండ్ ఇది కొంటే కనుక ముందున్న బండిల్స్ కూడా మీకు ఫ్రీగానే వస్తాయి. దీంట్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే మాస్టర్ పబ్లిక్ స్పీకర్ అంట, కాపీ రైటింగ్ మాస్టర్ మైండ్, కంటెంట్ రైటింగ్, హౌ టు బికమ్ ఏ బ్రాడ్‌కాస్టర్, సేల్స్ మాస్టరీ, బికమ్ ఏ బెస్ట్ సెల్లింగ్ ఆథర్, అడ్వాన్స్ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ మైండ్, ఇటువంటి కోర్సెస్ అన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ హీరో బండిల్ అనమాట. దీనిలో వచ్చేసి 26 కోర్సెస్ ఉంటాయి. దీంట్లో కూడా 13,000+ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఫినాన్స్ మాస్టరీ కొన్నారంటే ముందున్న అన్ని బండిల్స్ మీకు ఫ్రీగానే వస్తాయి. దీన్ని ఎందుకు హీరో బండిల్ అన్నానంటే దీంట్లో వచ్చే కమిషన్ చాలా హై ఉంటుంది అనమాట. సో దీన్ని అందుకే హీరో బండిల్ అన్నా. ఇందులో వచ్చేసి స్టాక్ మార్కెట్ మాస్టరీ, బిగినర్, స్టాక్ మార్కెట్ మాస్టరీ, అడ్వాన్స్ ఉంటాయి అనమాట. బిగినర్ టు ప్రో చేస్తారు దీంట్లో మిమ్మల్ని. అంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటుంది. సో ఇవన్నమాట. ఫినాన్స్ మాస్టరీ కొన్నామంటే ముందున్న ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, మార్కెటింగ్ మాస్టరీ ఇవన్నీ టోటల్‌గా ఫ్రీ వస్తాయి అనమాట మనకి. ప్రైజింగ్ వర్సెస్ కమిషన్. ఇది వచ్చేసి మార్కెటింగ్ మాస్టరీ. ఇది 2143కి వస్తుంది. నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు 30% డిస్కౌంట్ వచ్చి ఇది 1499కి వస్తుంది. నెక్స్ట్ బ్రాండింగ్ మాస్టరీ. ఇది 4,999కి వస్తుంది. నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే 30% డిస్కౌంట్ వచ్చి ఇది 3,499కి వస్తాయి. దీని మీద వచ్చే కమిషన్ 2,000 పర్ వీక్. ముగ్గురికి రిఫర్ చేసినా సరే మీరు 6,000 వస్తుంది. ఇది ట్రాఫిక్ మాస్టరీ. ఇది 8,999కి వస్తుంది. ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే కనుక 30% డిస్కౌంట్ వచ్చి మీకు ఇది జస్ట్ 5,999కి వస్తుంది. దీని కమిషన్ వచ్చేసి 4,000 పర్ వీక్. ముగ్గురికి సేల్ చేస్తే కనుక మీకు దీని ద్వారా 12,000 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ. ఇది 15,999కి ఉంది. నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే కనుక 30% డిస్కౌంట్ వచ్చి దీని కాస్ట్ 10,999కి వస్తుంది. దీని మీద వచ్చే కమిషన్ 7,000 పర్ వీక్. మీరు ముగ్గురికి రిఫర్ చేస్తే కనుక ఈజీగా 21,000 సంపాదించుకోవచ్చు. ఇదే పవర్ఫుల్ సూపర్ ప్యాకేజ్. దీని కాస్ట్ వచ్చేసి 19,999కి ఉంది. నా రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు 30% డిస్కౌంట్ వచ్చి ఇది జస్ట్ 14,999కి వస్తుంది. అండ్ దీని మీద జనరేట్ అయ్యే కమిషన్ 10,000 పర్ వీక్. మీరు ముగ్గురికి సేల్ చేసినా సరే ఈజీగా 30K to 40K వరకు ఎర్న్ చేయొచ్చు.
ఇదన్నమాట ప్రైసింగ్ వర్సెస్ కమిషన్. మనం ఇప్పుడు ఈ బిస్గురుకుల్లో ఉన్న బెనిఫిట్స్ కోసం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్. బిస్గురుకుల్ టీం వాళ్ళ టీంలో ఉన్న మెంబర్స్కి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటేషన్. మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సర్టిఫికేట్స్ అయితే వస్తాయి. దాని ద్వారా మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా లేదంటే మీరు రెజ్యూమ్లో పెట్టుకొని జాబ్కి వెళ్ళాలన్నా వెళ్ళచ్చు. అండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైమ్ యాక్సెస్. మీరు ఒకసారి దీనికి మనీ కట్టి దీనికి యాక్సెస్ తీసుకుంటే కనుక ఇది మీకు లైఫ్ టైం అయితే ఉంటుంది. అండ్ 26 హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ ఉంటాయి. దీంట్లో 26 హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ ఉంటాయి. గెట్ వీక్లీ పేయర్స్ అంటే వారం మీకు మనీ మీ బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతుంది. ఫ్లెక్సిబుల్ టైం విత్ వర్క్ ఫ్రమ్ హోమ్ జస్ట్ 2 to 3 hours మోర్ ఎనఫ్. మీరు ఇంటి దగ్గర ఉండి మీకు ఖాళీగా ఉన్న టైంలో ఒక 2-3 గంటలు పని వర్క్ చేస్తే కనుక సరిపోతుంది. అండ్ లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెక్షన్. మీకు అప్పుడప్పుడు లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అయితే ఉంటాయి. అండ్ మనం ఎవరినన్నా ఈ బిస్గురుకుల్లో మన ద్వారా అనౌన్స్ చేస్తే కనుక దాంట్లో వచ్చే మనీలో 70% కమిషన్ మనకే వస్తుంది అనమాట. అండ్ ఎక్స్ట్రా ఫండ్ ఫర్ కార్లో అంటే మీరు ఏమన్నా కార్ కనుక కొనుక్కుంటే కనుక మీకు బిస్గురుకుల్ వాళ్ళు ఎక్స్ట్రా ఫండ్ ఇస్తూ ఉంటారు. అంతేగాక ఎక్స్ట్రా రివార్డ్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ కంపెనీ. మీకు ఎక్స్ట్రా రివార్డ్స్ ఇవ్వడం కాకుండా వీళ్ళు మీకైతే మంచిగా సపోర్ట్ చేస్తారు. అంటే మీకు ఏమన్నా క్వశ్చన్స్కి ఏమన్నా ఆన్సర్ చెప్పమన్నా చెప్తారు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తారు. అంతేగాక 24/7 కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది నీటిలో. ఇదే అన్నమాట బెనిఫిట్స్ అయితే. టు గెట్ స్టార్టెడ్ వాట్ వీ హ్యావ్. రైట్ స్కిల్స్ సెట్ అయి ఉండాలి ఫస్ట్ మీకు. తర్వాత గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. అండ్ పవర్ఫుల్ మెంటర్షిప్ ఉండాలి. మీకు మెంటర్షిప్ పవర్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలండి? మంచి మెంటర్ని, తెలుగు మెంటర్ని వెతుక్కోండి. వాళ్ళ ద్వారా మీరు ఎన్రోల్ అవ్వాలి. అంతేగా గ్రోత్ కమ్యూనిటీ. సీరియస్నెస్ ఉండాలి ఫస్ట్. తర్వాత ఇంటివిటీ. అండ్ స్టాప్ గివింగ్ రీజన్స్ టు డూ వర్క్. మీరు ఈ వర్క్ చేయడానికి ఆ పని ఉంది, ఈ పని ఉంది చేయలేదు అనే రీజన్స్ ఇవ్వడం అయితే మానేయండి ఫస్ట్. ఎర్నింగ్స్ కోసం అయితే చూడకండి. ఫస్ట్ కొంచెం కష్టపడేది, ఆ తర్వాత ఆటోమేటిక్గా అవే వస్తాయి.